హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్తీ లడ్డూ రెసిపీస్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. అలాగే హెల్త్‌కి చాలా మంచిదండి. రోజుకొక లడ్డు తిన్నా ఎంతో హెల్తీ. కాబట్టి డెఫినెట్‌గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. స్కూల్‌కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బావుంటాయి. అలాగే సింపుల్‌గా అయిపోతాయి. ఇక్కడ ముందుగా చేయబోయే లడ్డు వచ్చేసి అటుకులతో చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా. లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు మీరు ఇవే అని కాదండి. సన్న అటుకులైనా తీసుకోవచ్చు, లావు అటుకులైనా తీసుకోవచ్చు. ఏవైనా తీసుకోండి. సేమ్ క్వాంటిటీ ఒక కప్పుతో మెజర్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా మనం చేయితో విరిస్తే విరిగిపోవాలనమాట. ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలానే ఉంచకుండా ప్లేట్‌లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఒక కప్పు అటుకులు వేసుకున్నాం కదా! అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. పల్లీలను కూడా లో ఫ్లేమ్‌లోనే బాగా వేపుకోవాలి. పల్లీలు లోపల వరకు బాగా వేగాలనమాట. అప్పుడే మనకు ఈ లడ్డూ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో, అందుకని లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారినాక పైన పొట్టు తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 2 కప్పులు తీసుకున్నాం కదా! ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు అటుకులు. దానికి సమానంగా 1:30 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇది అయితే మనకు స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. 1:30 కప్పు బెల్లం వేసుకొని, అరకప్పు నీళ్లు పోసుకొని, ఈ బెల్లం అంతా కరిగి వాటర్ లెవెల్‌లోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మరి మనకెలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ ఇలా వాటర్ లెవెల్‌లోకొస్తే సరిపోతుంది. చూసారు కదా! బెల్లం కంప్లీట్‌గా కరిగిపోయింది కదా! ఇలా మరిగినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. అటుకులు, పల్లీలు పైన పొట్టు తీసేసి ఈ విధంగా తీసుకున్నానండి పల్లీలు. పల్లీల కలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. పల్లీలు ఈ విధంగా లోపల వరకు వేగితే ఇలా కలర్ వస్తుందనమాట. అప్పుడే మనకి ఈ లడ్డు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు పల్లీలు, అటుకులు చల్లారిపోయాయి కదా! నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అటుకులు వేసుకోవాలి. అటుకులను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు రవ్వ ఉంటుంది కదా! రవ్వలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాదు, అలా అని మరి బరకగా కాదండి. మనకు సన్న రవ్వ ఉంటుంది కదా! అలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాం. ఇలా మొత్తం అటుకుల పౌడర్ వేసుకున్నాక నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను మధ్య మధ్య పల్సిచ్చుకుంటూ దీన్ని కూడా సేమ్ రవ్వలాగానే గ్రైండ్ చేసుకోవాలి. అటుకులను ఎలా గ్రైండ్ చేసుకున్నామో ఈ పల్లీలను కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకొని ఈ 2 కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయితో కలుపుకున్నా పర్వాలేదు. మీరు స్పూన్‌తో కలుపుకున్నా పర్వాలేదండి. 2 బాగా కలిసేలాగా కలిసిపోవాలనమాట. అలా కలిపేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. చూడండి ఇప్పుడు కలుపుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన మనం పల్లీలను కూడా వేయించుకున్నాం కదా! అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు ఇంకొంచెం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోకి బాదం, కాజు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ముక్కలుగా. మరీ సన్నగా చేయొద్దండి. ఈ విధంగా ముక్కలుగా ఉండాలి. మనం చేసుకునేది లడ్డు కాబట్టి ఇలా ఉంటే మనకు తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ బావుంటుంది కాబట్టి, ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టొద్దు కొబ్బరిను తురుముకొని వేసుకోవాలి. మీరు ఇంకొంచెం లావుగా తురుముకొని వేసుకున్నా కూడా బావుంటుంది. ఈ కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి జస్ట్ ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా! వాటిని ఇలా స్ట్రెయినర్ ద్వారా వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి. ఆ వాటర్ మొత్తం దీంట్లోకి వేసేసుకొని ఈ వాటరు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కొంచెం మరగడానికి రాగానే మనం ఆల్రెడీ పల్లీల పొడి, అటుకుల పొడి ఉంది కదా! అది కలిపి పెట్టుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్‌గా కలుపుకోవాలండి. లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. మీరు ఒకవేళ పొడి లేదనుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడే ఇలాచీలు 2 వేసుకుంటే సరిపోతుంది.
దీన్ని ఇలా కలుపుతూ ఉండగానే పూర్తిగా దగ్గర పడుతుందండి. ఇలానే ఉండదు లూజుగా. చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. మనకు ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగానే అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయినప్పుడు మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయితుందంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే ఉంచకూడదండి. ఉంచితే అది ఇంకాస్త గట్టి పడుతుంది. కాబట్టి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్‌లోకి వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకిది వేడిగా ఉంది కాబట్టి ఉండలు చుట్టడానికి రాదు. సో, అందుకని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఆలోపు మనకిది పూర్తిగా చల్లారిపోతుంది. నేనిక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టేసుకోండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది గోరువెచ్చగానే ఉంది. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా చేయొచ్చు. లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్‌కి స్నాక్స్ లాగా పెట్టాలంటే కొంచెం చిన్నగా చేయండి. చూడండి ఇలా మిగతావన్నీ కూడా సేమ్ సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. వీటిని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20 రోజులన్నా అస్సలు పాడవ్వవండి. చాలా బావుంటాయి. పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 20 రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి. అలాగే రాఖీ పండగకి బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటికి 2 ఎక్కువే కూడా తింటారు. చాలా బావుందిగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చూర్మా లడ్డు అండి. చూర్మా లడ్డు అంటే అందరికీ తెలుసు కదా! దీన్ని కూడా చాలా సింపుల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ రాఖీ పండగకి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసేయండి మరి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఏదైనా ఒక కప్పును కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. అన్నీ దాంతోనే తీసుకోవాలి కాబట్టి నేను ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి కాదండి. గోధుమ పిండితోనే చేస్తారు ఇది. అలాగే అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా! ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వను ఒక అరకప్పు వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. బేసన్ అంటారు కదా! అది ఒక పావు కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఏ పండగలకైనా లడ్డు చేయాలి అంటే సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. ఇలా 3 కలిసేలాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కూడా రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి. ఆ నెయ్యి వేసుకొని పిండికంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్ళతో రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండికి బాగా పడుతుంది. మనము పిండి ముద్దను ఇలా కడితే ఇలా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా అయినట్టు. ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి కొంచెం నెయ్యి వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి. దీన్ని నానబెట్టనవసరం లేదండి. వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొంచెంగా ముద్దను తీసుకొని ఇలా నేను చేయితో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఇలానే చేయాలని కాదండి. మనం బాదుషాల్లో ఎలా అయితే చేస్తామో అలా కూడా చేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. మరీ లావుగా చేయొద్దండి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కొంచెం సన్నగానే చేసుకోవాలి. ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా! నెక్స్ట్ స్టవ్ పైన నేను ఇక్కడ ఆయిల్‌లో చేస్తున్నాను. మామూలుగా రాజస్థానీ స్పెషల్ ఈ రెసిపీని నెయ్యిలోనే చేస్తారండి. కానీ నెయ్యి అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇలా ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఎప్పుడూ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని హై పెట్టొద్దు. లోపల వరకు ఉడికితేనే మనకు ఈ టేస్ట్ అనేది లడ్డూది చాలా బావుంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడతాయి కానీ అలా వేగితేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మెయిన్ ఇవి వేయించడంలోనే ఉంటుందండి. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్‌లోకి వేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అన్నీ ఆయిల్ నుంచి తీసేసాక నెక్స్ట్ వాయి కూడా సేమ్ అలానే లో ఫ్లేమ్‌లో పెట్టి వేసుకోవాలి. ఇవి వేగడానికే కొంచెం టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగని ఇది హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగి లడ్డూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూడండి నేను అన్నీ అయ్యాక చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కంప్లీట్‌గా చల్లారిపోయాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. మనకు బాగా ఫ్రై అయితే మాత్రమే ఇలా ఉంటుందండి. లేదంటే లోపల మెత్తగా ఉంటుంది. కాబట్టి ఇలా లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. నేను ఒకేసారి పెద్ద జార్‌లో మొత్తం వేసుకుంటున్నానండి. చేసేది కొంచెం కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మనకు గోధుమ రవ్వ ఉంటుంది కదా! ఆ విధంగా అవుతుందనమాట. ఇలా రవ్వలాగా అవ్వాలి. అలా మధ్య మధ్యలో పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోవాలి. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా! మన ఉప్మా రవ్వలాగా అవుతుందనమాట. ఈ విధంగా ఇలా సన్నగా రావాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం వేసుకున్నాం కదా! నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అదే కడాయిని ఆయిల్ మొత్తం తీసేయాలండి. తీసేసి ఆ కడాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా నెయ్యే వేసుకోవాలండి తప్పకుండా. మనం గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో, ఆ కప్పుతో ఒక అరకప్పు నెయ్యయితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ అరకప్పు వేసుకున్నానండి. ఈ నెయ్యి అరకప్పు అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి బాదం, కాజును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిలో మరీ ఎక్కువ కలర్ రానవసరం లేదండి. లైట్‌గా ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నెయ్యి నుంచి మొత్తం వాటిని మాత్రమే పక్కకు తీసేసి నెయ్యి అలానే ఉంచేసుకొని, అదే నెయ్యిలోకి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో, అదే కప్పు నిండుగా బెల్లం తీసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. బెల్లం కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. మైల్డ్‌గా తినే వాళ్ళకైతే స్వీటు చాలా కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయిందండి. మామూలుగా తినే వాళ్ళకి కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం కరిగే వరకు దగ్గరే ఉండి కలుపుతూ కడిగించుకోవాలి. చూడండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు దీన్ని డైరెక్ట్‌గా మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా! దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక చెంచాతోనే ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం వేడిగా ఉంది కదా! చెయ్యికి అంటుకుంటుంది. కాబట్టి ఇలా చెంచాతోనే మొత్తం అంతా వీలైనంత వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసి కొంచెం వేడి తగ్గాక అప్పుడు మాత్రమే చెయ్యి పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా! మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదా! ఇలా కలిసినాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ కోసం. దీంట్లోనే ఇంకొంచెం గసగసాలు కూడా వేస్తారండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వేసుకోండి. అవి కూడా వేస్తారు తప్పకుండా. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు వేడి తగ్గింది కదా! మనం చేయితోనే ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలి. లడ్డు అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనం నెయ్యితో చేసాం కాబట్టి లడ్డు చాలా ఈజీగా వచ్చేస్తది. ఎవ్వరైనా ఈజీగా చుట్టగలుగుతారు. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా! చాలా సింపుల్‌గా వచ్చేస్తదనమాట లడ్డు చేసుకోవడం మాత్రం. ఇలా లడ్డు చేసేసుకుంటే చూర్మా లడ్డు రెడీ అయిపోయినట్టే. చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా! చాలా బావుంటుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. డెఫినిట్‌గా ఈసారి ట్రై చేయండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇలానే మిగతావన్నీ కూడా లడ్డూలు చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ లడ్డు గనక రాలేదనుకోండి చేసుకోవడము, అప్పుడు ఇంకొంచెం నెయ్యిని వేడి చేసి ఇందులో యాడ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే. ఇలా అన్నీ ఒకేసారి చుట్టేసి పెట్టేసుకున్నాక, ఇవి పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారనుకోండి, వారం నుంచి 20 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. అస్సలు పాడవవు. పిల్లలకైనా, పెద్దవాళ్ళైనా రోజు ఒక లడ్డు తిన్నా హెల్త్‌కి కూడా చాలా మంచిది. పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా చాలా బావుంటుంది. కాబట్టి డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ కూడా ఇవ్వండి.